నమస్కారం అందరికీ. మీ ఎలివేట్ వాయిస్ ఛానల్కి స్వాగతం. ఈ రోజు మనం కార్తీక మాసంలో ప్రత్యేకమైన పర్వదినమైన పోలీ పాడ్యమి గురించి తెలుసుకుందాం. ఇది శ్రద్ధగా పాటించాల్సిన ఒక మహత్తరమైన వ్రతం. దీని ప్రాముఖ్యత, పూజా విధానం మరియు దీని వెనుక ఉన్న కథను ఇప్పుడు వివరంగా చూద్దాం. కార్తీక దీపకాంతి పోలీ పాడ్యమి శుభాకాంక్షలు. ఈ పండుగ మన సంప్రదాయాలను, ఆచారాలను ప్రతిబింబిస్తుంది. కార్తీక మాసం మనందరికీ చాలా ప్రత్యేకమైనది. ఇది మన సంస్కృతిని, సంప్రదాయాన్ని గుర్తు చేస్తుంది. ఇది వెలుగులతో, ఆనందంతో నిండిన మాసం. ప్రతి ఇంట్లో దీపాలు వెలిగించి పూలతో అలంకరిస్తారు. ఓ మాసంలో మనం చాలా పండుగలు జరుపుకుంటాం. ప్రతి పండుగకు ప్రత్యేకమైన ఆచారాలు ఉంటాయి. అలాంటి ఒక ప్రత్యేకమైన రోజు పోలీ పాడ్యమి. ఈ రోజు మన కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకుంటాం. ఈ పండుగ కార్తీక మాసంలో శుక్లపక్షం ప్రారంభమైన రోజున వస్తుంది. ఇది ఒక పవిత్రమైన రోజు. మన ఇదులలోకి అదృష్టాన్ని, సంపదను ఆహ్వానించే రోజు ఇది. ఈ పండుగ మనకు ఆనందం, శాంతి, సంతోషం తెస్తుంది. కుటుంబానికి ఆశీర్వాదాలు, సంపద మరియు శ్రేయస్సు. పోలీ పాడ్యమి అంటే కుటుంబం గురించి. ఈ రోజున మన ప్రియమైన వారి శ్రేయస్సు కోసం ప్రార్థిస్తాము. అందరికీ మంచి ఆరోగ్యం, ఆనందం కలగాలని కోరుకుంటాము. మన ప్రయత్నాలలో విజయం సాధించాలని కూడా ప్రార్థిస్తాము. పోలీ పాడ్యమి రోజున దీపాలు వెలిగించడం చాలా ముఖ్యం. దీపాలు మన జీవితాలలోకి సంపదను తెచ్చి చీకటిని తొలగిస్తాయని నమ్ముతారు. రాజు కష్టాలు, విశ్వాసం మరియు భక్తి కథ. ఇది మనకు ఒక ముఖ్యమైన పాయాన్ని నేర్పుతుంది. పోలీ పాడ్యమి వెనుక ఒక అందమైన కథ ఉంది. ఈ కథ మనకు విశ్వాసం మరియు భక్తి యొక్క శక్తిని తెలియజేస్తుంది. ఒకప్పుడు ఒక రాజు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నాడు. అతని రాజ్యంలో సమస్యలు పెరిగిపోయాయి. ప్రజలు అస్థికప్తిగా ఉన్నారు. అతను సహాయం కోసం ఒక జాని అయిన సాధువు దగ్గరికి వెళ్లాడు. సాధువు అతనికి ఒక పరిష్కారం చెప్పాడు. సాధువు అతనికి కార్తీక మాసంలో, ముఖ్యంగా పోలీ పాడ్యమి రోజున భక్తితో దీపాలు వెలిగించమని సలహా ఇచ్చాడు. రాజు సాధువు సలహాను పాటించాడు. అతను దీపాలు వెలిగించి భక్తితో ప్రార్థనలు చేశాడు. అతను చిత్తశుద్ధితో దీపాలు వెలిగించి ఉపశమనం కోసం ప్రార్థించాడు. అతని ప్రార్థనలు వినిపించాయి. త్వరలో అతని అన్ని సమస్యలు తొలగిపోయాయి. రాజు అందంగా, ప్రశాంతంగా మారాడు. ఈ కథ మనకు విశ్వాసం మరియు భక్తి యొక్క శక్తిని తెలియజేస్తుంది. వెలుగులు మరియు నైవేద్యాల రోజు పోలీ పాడ్యమి ఆచారాలు. ఇది ఒక ప్రత్యేకమైన పండుగ. ఇది ప్రతి ఇంట్లో ఆనందం మరియు ఉత్సాహంతో జరుపుకుంటారు. పోలీ పాడ్యమి రోజున స్త్రీలు తెల్లవారుజామునే లేస్తారు. వారు సూర్యోదయానికి ముందే లేచి పూజా కార్యక్రమాలకు సిద్ధమవుతారు. వారు తమ ఇళ్లను శుభ్రం చేసి రంగోలీలతో అలంకరిస్తారు. రుచికరమైన ఆహారం, తీపి పదార్థాలు తయారు చేస్తారు. ఈ ఆహారాలు కుటుంబ సభ్యులతో పంచుకుంటారు. ఇది సంతోషాన్ని పెంచుతుంది. సాయంత్రం వారు దీపాలు వెలిగించి ఇంటి చుట్టూ, ముఖ్యంగా ప్రవేశ ద్వారం వద్ద ఉంచుతారు. దీపాల వెలుగులు ఇంటికి శుభం మరియు శాంతిని తీసుకొస్తాయి. వారు దేవాలయాల్లో కూడా దీపాలు వెలిగించి ప్రార్థనలు చేస్తారు. దేవాలయాల్లో దీపాల వెలుగులు భక్తి మరియు ఆధ్యాత్మికతను పెంచుతాయి. కొంతమంది ఈ రోజున ఉపవాసం కూడా ఉంటారు. ఉపవాసం ద్వారా వారు తమ ఆత్మను శుద్ధి చేసుకుంటారు మరియు దేవుని అనుగ్రహం పొందడానికి ప్రార్థిస్తారు. ఇలా మనం పోలీ పాడ్యమి అనే ప్రత్యేక పండుగను జరుపుకుంటాము. ఈ పండుగ కుటుంబ సభ్యులను మరియు స్నేహితులను ఒకచోట చేర్చుతుంది. ఇది వెలుగు, భక్తి మరియు ఆశతో నిండిన రోజు. ప్రతి ఇంట్లో దీపాల వెలుగులు మరియు పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఈ పండుగను అందరం ఆనందంగా జరుపుకుందాం. లక్ష్మీదేవి అనుగ్రహం పొందండి. ఈ పండుగ మన జీవితాల్లో శాంతి, సంతోషం మరియు శ్రేయస్సును